శిలువధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే శిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా. యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా. లోకాశలపై విజయము నీకుందా, లోక ఆశలపై విజయము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా. ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా. యేసునాథునితో సహవాసము నీకుందా, యేసునాథునితో సహవాసము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా.
అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా, అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా. ఆత్మల కొరకైనా భారము నీకుందా, ఆత్మల కొరకైనా భారము నీకుందా. రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. యూదా రాసిన పత్రిక, ప్రకటన గ్రంథం చివరి గ్రంథం, బైబిల్లో ఆదికాండం మొదటి గ్రంథం. అన్నిటికీ ప్రారంభాలు ఆదికాండంలో ఉంటే అన్నిటికీ అంతాన్ని గురించి ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఆ ప్రకటనకు ముందుగా ఉన్న జస్ట్ ఒక్క పేజీలో 25 వచనాలు మాత్రమే ఉన్న యూదా రాసిన పత్రిక చాలా అవసరమైనది ఈనాటి విశ్వాసులకు, క్రైస్తవులకు, ఈనాటి పరిస్థితులకు తేట తెల్లగా మన స్థితిగతులను చూపించే పత్రికగా ఉన్నది. ఈ యూదా రాసిన పత్రికలో 17వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. దయచేసి ఎన్నో అధ్యాయం అని అడగండి, ఒకే అధ్యాయం. యూదా రాసిన పత్రిక 17వ వచనం దగ్గర నుండి. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనుడి. అటివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ఈ పత్రిక రాసింది యోధా. దయచేసి యూదా అనగానే ఇస్కారియోతు యూదా కూడా ఇంత మంచి పత్రిక రాశాడా అనుకోకండి. ఈయన ఇస్కారియోతు యూదా కాదు, ఇంకో యూదా ఉన్నాడు. ఆయనకి యేసుక్రీస్తు శిష్యుల్లో కూడా మంచి యూదా అని ఆయనకి పేరు పెట్టారు. ఆ యూదా కూడా యేసు ప్రభు శిష్యుడైన యూదా కూడా కాదు. మరి ఎవరు ఈ పత్రిక రాసిందని అడిగితే మొదటి వచనంలోనే ఉంది, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా. ఎవరైనా? యాకోబు సహోదరుడైన యూదా. బైబిల్లో యాకోబు పత్రిక ఉంది, అది కూడా చాలా శ్రేష్టమైన పత్రిక. అనేక అంశాలను మనకు నేర్పించే పత్రిక. యాకోబు ఎవరు? ఆ యాకోబు యోహాను సహోదరుడైన యాకోబు కాదు. మరి ఎవరు? ఈ యాకోబు యూదా యాకోబను వారలు యేసుక్రీస్తు యొక్క సహోదరులు. ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని బైబిల్లో రాయబడి ఉంది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాలను చూశారో, యేసుక్రీస్తు స్వయాన సహోదరులైన యాకోబు యూదాలు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆది సంఘములో శిష్యులతో విశ్వాసులతో కలిసి ఆధ్యాత్మిక వీరులుగా ప్రార్థనా పరులుగా సిద్ధపడ్డారు. వారు ఎంత ధీరులుగా ఉన్నారో చూస్తే యేసుక్రీస్తు సహోదరునైన యాకోబుని రాసుకోవచ్చు. కానీ
ఆయన దేహ సంబంధంగా నాకు సహోదరుడు అవుతాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువని, రక్షకుడని, విమోచకుడని ఆయన యాకోబు యూదాలు గుర్తించారు. కాబట్టే యూదా తగ్గించుకొని వారు క్రీస్తుకు మేము దాసులము అంటున్నారు. క్రీస్తులో ఉన్నవారు తాము తగ్గించుకుంటారే కానీ హెచ్చించుకోరు. లోక సంబంధమైన బాంధవ్యాల కంటే క్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి బంధం చాలా విలువైనది. ఈ యాకోబు యూదాలు ఇద్దరు కూడా చాలా ప్రార్థనాపరులు, ఆది సంఘానికి ఆదర్శకులుగా ఉండటం గమనిస్తున్నాం. ఈ యూదా పత్రికలో కడవరి దినాలలో జరగబోయే విషయాలను గురించి యూదా ఎన్నో విషయాలు రాశారు. అంచె దినాలలో భక్తి ఎలాగుంటుందంటే అది గాలి వీస్తుంది కానీ వర్షం పడనటువంటి నిర్జలమైన మేఘాలలాగుంటుంది. అక్కడ 13వ వచనం చూస్తే 12-13 వచనాలు, వీరు నిర్భయముగా మీతో సుఖభాజనము చేయుచు తాము నిర్భయులుగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగమెట్టుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జలమైన మేఘములుగాయను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చిన వేళ్లతో పెళ్లగింపబడిన చెట్టుగాను, తమ అవమానమును నురువులు గక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. అంచెతనాల్లో ఆర్భాటాలు ఎక్కువ ఉంటాయి, ఆత్మకార్యాలు జరగవండి. ప్రేమ విందులు ఎక్కువ అవుతాయి, ప్రేమ తక్కువ అవుతుంది. చాలా భక్తి కనపడుతుంది, ఆ భక్తిలో శక్తి ఉండదు. భక్తి ఇవాళ ఎన్ని ఉజ్జీవ సభలు, ఎన్ని మీటింగ్స్ ఎక్కడ చూసినా జరుగుతున్నాయండి. ఆంధ్రాలో, తెలంగాణలో ఈ సమయంలో ఎన్నో స్థలాల్లో మీటింగులు జరుగుతున్నాయి. ఎంతోమంది విశ్వాసులు హాజరవుతున్నారు. చక్కగా భోజనాలతో కూడిన, సంబరాలతో కూడిన పండగలు జరుగుతున్నాయి. అదేంటో ఉద్యోగ సభలకు పండగలు అంటారు. పోనీలేండి, దేవుని స్తోత్రం. సుఖ భోజనాలు ఉంటాయి, ఆర్భాటాలు ఉంటాయి, అట్టహాసాలు ఉంటాయి. పశ్చాత్తాపం కనపడదు, పరివర్తన కనపడదు, ప్రతిఫలం కనపడదు. ఎంతమంది హాజరయ్యారు కర్నూలు మీటింగ్లో అన్నది ముఖ్యం కాదు. ఎంతమంది ప్రభువుకు సమర్పించుకున్నారు, ఎంతమంది ఉజ్జీవించబడ్డారు, ఎంతమంది ప్రార్థనాపరులు అయ్యారు, ఎంతమంది క్రమముగా దేవుని మందిరానికి హాజరవుతున్నారు. మేము ఎక్కడ ఉద్యోగ సభలు పెట్టినా ఈ సోషల్ మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే, విశ్వాసులారా ఆదివారం ఆలయానికి వెళ్ళండి. అనేక చోట్ల పాస్టర్ గారులు చెప్పే సంగతి ఏంటంటే, మీరు సభలు పెట్టి వెళ్ళిన తర్వాత మా చర్చిలు నిండుతున్నాయండి, మా పాత విశ్వాసులు తప్పిపోయిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వస్తున్నారు, కొత్త వాళ్ళు అనేకులు చేర్చబడుతున్నారు. అది ఉజ్జీవము యొక్క ప్రతిఫలం, అది ఉజ్జీవం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదం. ఇక్కడ అంచె దినాలలో పరిహాసకులైపోతారు. అంత సరదాగా ఉంటుంది, అంత ఎగతాళిగా ఉంటుంది, అంత నిర్లక్ష్యంగా ఉంటుంది. ఇటువంటి భయంకరమైన అంచె దినాల్లో మనం ఉన్నామన్నది నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నోబహు దినములలో ఉన్నట్టుగా మనుష్య కుమారుడు దినముల్లో ఉంటుంది, రాబోయే దినాల్లో ఉంటుంది. లోతు దినముల్లో జరిగినట్లుగా జరుగుతుంది. ఏం జరిగింది? నోబహు దినముల్లో తినుచు, తాగుచు, కొనుచు, అమ్ముచు, పెళ్లికిచ్చుచు, పెళ్లి చేసుకున్నట్టు, పొలములను పంటలు వేసుకుంటూ, ఇల్లు కట్టుకుంటూ మనుషులు దేవుణ్ణి మరిచి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇది ఈ రోజున కనబడుతూనే ఉంది మనకి. ఈ సమయంలో కూడా క్రీస్తును కలిగిన విశ్వాసులు, క్రీస్తు మీదనే గురి పెట్టుకున్న విశ్వాసులు, యేసుక్రీస్తు రక్తము ద్వారా నేను విమోచించబడి ఉన్నాను, నేను నా సొత్తు కాదు, నన్ను ఆయన విలువ పెట్టి కొని ఉన్నాడు అని నమ్మిన వారు
అంతం వరకు నమ్మకంగా ఉండాలి. అంతం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నిన్ను సింహాసనాసీనుడు చేస్తానన్న ప్రభు. ఈ అంచె దినాల్లో మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దానికి ఇక్కడ చక్కటి 4 పాయింట్స్ చెప్పాడు యూదా. వినండి, చదువుతున్నాను. ఆ తర్వాత వచనం 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మలను మీరు కట్టుకొనుచు. కట్టుకొని అనలేదండి, కట్టి ముగించుకొని అనలేదండి, కట్టుకొనుచు. ఎప్పటి వరకు మన భక్తిని కట్టుకోవాలి? ఎప్పటి వరకు మన విశ్వాస జీవితంలో ముందుకు సాగాలి? ప్రభువు వచ్చు వరకు. మీరు విశ్వసించిన దాని మీద, అతి పరిశుద్ధమైన దాని మీద మీరు ఏం విశ్వసించారు? ఒకరోజు యేసు ప్రభు అడిగాడు తన శిష్యుల్ని, నా గురించి మనుషులు ఏమనుకుంటున్నారు? కొందరు అన్నారు, మీరు బాప్తిసమిచ్చే యోహాను అనుకుంటున్నారు, కొందరు ఏలియా అనుకుంటున్నారు, కొందరు మోషే అనుకుంటున్నారు, కొందరు ప్రవక్త అనుకుంటున్నారు. ఏంటో చెప్పారు. ఇప్పుడు కూడా యేసు ప్రభు ఎవరైనా అడిగితే ఒక్కొక్కరు ఒకలా చెప్తారు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని అడగండి, యేసు ప్రభు ఎవరు అని అడగండి, నాకు తెలియదు అనేవాళ్ళు ఉన్నారు. ఆయన దేవుడు కదా, ఆయన కూడా ఒక దేవుడు కదా, కూడా ఒక దేవుడు కదా అని చెప్పేవాళ్ళు ఉన్నాడు. అమెరికా దేవుడు కదా అని ఊరుకొని పోయేవాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు ఇవాళ. మీకు తెలుసా యేసు ప్రభు ఎవరో? నాకు యేసు ప్రభు ఎవరో తెలుసా అన్న వాళ్ళు చెయ్యి చూపించండి. మీరు అల్లు చెప్పండి, అందరూ చెప్తున్నారు. చెయ్యన్నా కొంచెం బతకస్తులు ఎత్తకుండా ఉంటారు. అందరికీ తెలుసట. ఎవరో చెప్పండి చూద్దాం. వినపడదు కానీ నాకు అందరు చెప్పినా. ఎవరైనా గట్టిగా చెప్పండి, ఒకళ్ళతో తీసుకొని. స్పోక్స్ మ్యాన్ ఎవరంటే ఆయన? దేవుడు అంటున్నారు, దేవుడు అన్నారు, దేవుడు అన్నారు. రక్షకుడు, ఒట్టి దేవుడు అంటే అట్టండి, అద్వితీయ దేవుడు అంటే యునిక్. ఇంకా ఆయన లాంటి వాడు మరొకడు, ఏకైక దేవుడు, దేవుళ్లకు దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తి గలవాడు, కృపామయుడు, దయామయుడు, ప్రేమపూర్ణుడు. ఎన్ని పేర్లను పెట్టుకోవచ్చు ఏసైకి. ఏంటి ఒక మాట చెప్పి ముగించేస్తారంటే? లేక ఒక బిడ్డ పుట్టారనుకోండి, ఆ బిడ్డను ఆ ఇంట్లో వాళ్ళందరూ అబ్బరపరుచుకుంటూ గుడ్డల మీద ఎక్కించుకొని తొక్కించుకుంటూ తాతలతో సహా, అమ్మమ్మల నాయనమ్మలతో సహా, కన్న తల్లిదండ్రులతో సహా ఆ బిడ్డతో ఆడుకుంటూ ఏమంటారండి? ఆ పాపే, ఆ పాప అంటారా? నా బంగారం, నా సింగారం, నా బొమ్మ, నా బేబీ, నా ఉద్దుల బొమ్మ, నా బొమ్మ. అబ్బా ఎన్ని పేర్లు పెట్టుకుంటారో, ఎంత ఆనందిస్తారో. ఏంటండి యేసు ప్రభు ప్రేమను రుచి చూచిన వాడిని యేసు ప్రభు అంటే చెప్పండి దేవుడు కదా అని ఊరుకుంటాడా? అవునా? ఆయన రుచి చూడని వాళ్ళకి ఆయన గొప్పతనం, ఆయన శక్తి, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరం, ఆయన క్షమాపణ, ఆయనలోని ఔన్నత్యాన్ని ఎరగని వాడు ఒక్క మాట చెప్తాడు, ఆయన ప్రేమను ఎరిగిన వాడు. చెబుతూనే ఉంటాడు, చెప్పుకుంటూనే ఉంటాడు. అప్పుడు ఏం చేశాడంటే నాకు ఏసయ్య, ఇప్పుడు ఏం చేశాడంటే ఏసయ్య, నాకు ఎన్ని ఇచ్చాడంటే ఏసయ్య, నన్ను ఎలా మార్చాడంటే, నన్ను రక్షించాడంటే, ఎలా స్వస్థపరిచాడు, ఎలా విడిపించాడు. గొక్క దెబ్బకొకటి చెప్పగలగాలండి. ఏంటి మనం విశ్వసించాం? యేసు క్రీస్తు నా కొరకు సిలువలో మరణించి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఇది వ్యక్తిగతమైన దేవుడు అండి యేసు ప్రభు, గుంపుకు దేవుడు కాదు ఆయన. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. పౌలన్నాడు, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాను. ఏంటి విశ్వసించాం? మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు చెప్పాడండి ఒక మాట. దయచేసి చూడండి మత్తయి సువార్త. మరి మీరేమనుకుంటున్నారు అని అడిగితే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో
పేతురు చెప్పిన మాట 16వ వచనంలో, పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ఎవరండి నా దేవుడు? మొట్టమొదటగా సజీవుడు. నా దేవుడు సజీవుడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. నన్ను రక్షించడానికి వచ్చినవాడు, నన్ను విమోచించడానికి అభిషేకించబడి నన్ను తన వారసుడిగా చేసుకోవడానికి వచ్చినవాడు. అందరేమనుకుంటున్నారో కాదు, నువ్వేమనుకుంటున్నావు నీ యేసు ప్రభుడి గురించి? ఆయన నా రక్షకుడు, నా విమోచకుడు, నన్ను క్షమించినవాడు, నా పాపముల కొరకు నా స్థానంలో సిలువలో బలై నా కొరకు శాపమై ధనవంతుడిగా ఉన్న ఆయన నా కొరకు దరిద్రుడై నన్ను ధనవంతుడిగా చేయడానికి వచ్చినవాడు. పాపినైన నన్ను పరిశుద్ధ పరచుట కొరకై నా పాపమును సిలువలో భరించి సిలువలో ప్రాయశ్చిత్తం చేసిన వాడు. ఇదండి యేసుక్రీస్తు సువార్తలోని సత్యం. సిలువను క్రైస్తవత్వంలో నుంచి తీసివేస్తే, నేను బొమ్మ గురించి మాట్లాడుతున్నా, సిలువ యొక్క పిక్చర్ అనేది, లోహాలతో చేసిన సిలువలనేవి ఇవాళ పరిహాసంగానే అయిపోయినాయి. నిజంగా అసలు సిలువ గుర్తు శాపానికే గుర్తు. కానీ ఆ శాపాన్ని సిలువలో వేయబడిన క్రీస్తు తరువాత, సిలువలో ఆయన మోసిన తర్వాత, ఆ సిలువ యేసు క్రీస్తు యొక్క యాగానికి, ప్రేమకు సూచనగా మారింది. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరూ చెవులకి, ముక్కులకి, మెడల్లో, చేతులకి ఎక్కడ పడితే అక్కడ సిలువ గుర్తులు వేసుకుంటూ ఆ సిలువ విలువ లేకుండా చేస్తున్నారు. కాబట్టి నేను సిలువ బొమ్మను గురించి మాట్లాడటం లేదు, కానీ సిలువలో యేసుక్రీస్తు చేసిన యాగం, ఆయన సిలువలో మన పాపముల కొరకు మరణించటం, తిరిగి లేవటం అనేదే క్రైస్తవత్వానికి పునాది. మనం విశ్వసించింది ఏంటంటే, నేను పాపిని, నరకానికి పాత్రుణ్ణి, కానీ నా పాపముల కొరకు నా ప్రభు సిలువలో మరణించాడు గనుక ఆయన ద్వారా నాకు పాప క్షమాపణ దొరికింది గనుక నేను ఆయన రాజ్య వారసుణ్ణి అని నమ్మటం. ఎంతమంది నమ్ముతున్నారో? మీరు విశ్వసించిన దాని మీద, మీరు విశ్వసించిన క్రీస్తు మీద పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. సంవత్సరానికి ఒకసారి భక్తి పాటిస్తే చాలు, నెలకు ఒకసారి ఉపవాస ప్రార్థనలో ఉంటే చాలు, ఆదివారం ఆలయానికి వెళ్ళొచ్చేస్తే ఆ తర్వాత సోమవారం నుండి శనివారం వరకు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు భక్తిలో దిగజారిపోయే వాళ్లే కానీ భక్తిలో అభివృద్ధి పొందేవారు కాదు. దేవునితో దినదినము, చక్కటి పాట ఉంది, దినదినము దేవునికి దగ్గరగా చేరతా. ఆయన ఎక్కడో ఉన్నాడండి. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. నీ బ్రతుకంతా ప్రభుని గురించి నేర్చుకున్నా ఇంకా ఎంతో ఉంది. నీ బ్రతుకంతా ప్రభు ప్రేమను అనుభవించిన ఇంకా ప్రేమ హద్దులు, ఎల్లలు మనం గుర్తించి ముగించలేం. అందుకే నీవు రక్షించబడిన తర్వాత నీ ఆతృత ఇంకా ఇంకా క్రీస్తులో పైకి వెళ్ళాలి, సంపూర్ణని కావాలనే ఆశ రావాలి. మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. నెక్స్ట్ చూడండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేస్తారా మీరు? మాట్లాడరేంటండి? ప్రార్థన చేస్తారా మీరు? పొద్దున లేచినండి, రాత్రి అంతా కాపాడు, ఆమె దేవా కాఫీ, అదా కొంతమందికి అది అలవాటుగా వస్తుంది. అన్నం తినేటప్పుడు అన్నం ఇచ్చినందుకు అందరూ ఆమెకి మొదలు అప్పటికి వెళ్ళిపోతాం. కొంతమంది రాత్రులు మాత్రం కొంచెం ఎక్కువ చేస్తారంట, మంచం మీద ఎక్కి. పడకల మీద ప్రార్థన చేయకండి ఎప్పుడు దయచేసి. ప్రభా ఎక్కడెక్కడో తిరిగానయ్యా, దెయ్యాలు అయ్యి వచ్చుంటాయి ప్రభా, ఈ రాత్రి అంతా నాకే అపాయం రాకుండా, క్రిమి కీటకాలు రాకుండా, అపశక్తులు నన్ను ముట్టకుండా నువ్వు పోలీసు వాళ్ళలాగా నా మంచం చుట్టూ కాపలా ఉండయ్యా, నేను గొరకబెట్టి నిద్రపోతానయ్యా, ఆమెన్. అందుకే నీకు పోలీసు లాగా నీకు కాపలు కాస్తానుగా ఉన్నాడు ఆయన.
ఏంటండి ఈ ఆచార ప్రార్థనలు కాదు. ఒక గృహ ప్రవేశంలో ఒక పెద్ద ఆయన్ని ప్రార్థన చేయబట్టే పరలోకమందున్న మా తండ్రి నేను నీ రాజ్యం వచ్చిన కానీ గడగడగడ ముగించేశాడు. అది ప్రభువు నేర్పిన ప్రార్థన, అది నమూనా. అందులో ఒక్కొక్క విషయంలో అంశములన్నీ ఉండాలన్నది ఈ రోజు పెద్ద ప్రసంగం అవుద్ది పరలోక ప్రార్థన గురించి. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకంలో ప్రార్థన చేయాల్సిన పని లేదండి, దానికి పరలోక ప్రార్థన అని పేరు పెట్టేసుకున్నాం మనం. పరలోకంలో ప్రార్థన ఉండదు, అక్కర్లా. స్తుతి కృతజ్ఞతలు ఆరాధనలే ఉంటాయి. మన విన్నపాలు, మన విజ్ఞాపనలు, ప్రార్థనలు, రోదన, కన్నీటి ప్రార్థన, విశ్వాస ప్రార్థన ఇక్కడ కావాలి భూలోకంలో. అక్కడికి పాపాలు లేదు కనుక పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాల్సిన అవసరం లేదు. ప్రభు నరకంలో ఉన్న వాళ్ళని కాపాడయ్యా కాపాడయ్యా అని మళ్ళీ పరలోకంలో మనం ప్రార్థన చేయాలనుకున్నారా? మీరు ఎంత ప్రార్థన చేసినా అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి చాలరు. చచ్చిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు ఏంటండి? అక్కర్లేదండి. చచ్చిపోయిన వాళ్ళ కోసం పాస్టర్ గారులు పిలిపించుకొని మాకు జ్ఞాపకార్థ కూటం పెట్టండి అంటే, ప్రభా ఈ సహోదరుడు తాగి చచ్చాడు, నరకంలో అల్లాడుతున్నాడు, ఇలా ఇక్కడ ఎవరెవరు తాగుబోతుల్లో నిలబడి మార్చి నరకానికి పోకుండా చెయ్యయ్యా అని వాక్యం చెప్పబట్టే ఊరుకుంటారా? మా తాత చేస్తే, మా నాయన చేస్తే నువ్వు మమ్మల్ని ఓదార్చమంటే నరకంలో ఉన్నాడని చెప్తావా అని మనల్ని తరమడు. అందుకని పాస్టర్ గారులు ఏం చేస్తామో తెలుసా? ప్రభువా ఈయనే దాసుడు, వాడు సారాయికి దాసుడు, వాడు ఈయనే దాసుడు తాగి చచ్చిపోయాడయ్యా, క్షమించే దేవా, ఈయన ఆత్మకు శాంతి 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 దయచేయి. ఎంతమంది బిషపులు వచ్చి చేసినా, ఎంతమంది పాస్టర్లు వచ్చి ప్రార్థించినా, ఎంత కానుకలు, ఎన్ని స్తూపాలు, ఎన్ని చర్చిలు ఆయన నామంలో కట్టించినా అక్కడ అల్లాడుతున్న ఆత్మకు శాంతి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు. చనిపోయే వారి కోసం, చనిపోబోతున్న వారి కోసం ప్రార్థన చెయ్యండి అని బైబిల్ చెప్తుంది. ప్రార్థన అంటే మనకు కొన్ని ఆచార ప్రార్థనలు ఉన్నాయండి. ప్రార్థనలు అంటే ఒక పెద్ద లిస్టు తీసుకెళ్ళిపోవటమే. ఇవాళ సూపర్ మార్కెట్లు వచ్చాయి కాబట్టి చాలామంది అలా వెళ్ళిపోయి కనబడి అన్ని పొట్టలు వేసుకొని క్రెడిట్ కార్డుతో గీక్కొని ఎంత అయింది, ఎంత రేటు ఏమి చూడరు. ఒక్కసారి అప్పుల్లో పడ్డాక అప్పుడు చూసుకుంటారు, లబోదిబో అని గోల పెడతారు అప్పు కట్టలేక. ఈ క్రెడిట్ కార్డు వచ్చాక ఇట్ట గీస్తాడంటే 10 లక్షలైనా గీయటమే, 3 రూపాయలైనా గీయటమే, 30 పైసలు కూడా గీస్తారు కాబోలు. కాబట్టి మనం గీసిన అంటే 3 సార్లే గీసారంటే 3 సార్లు ఎన్ని గీసావు? లక్షలు గీసేసావు. ఏమైపోయింది? నీ రాబడి ఎంత, నీ ఖర్చు ఎంత? మా అమ్మగారు నా చిన్నప్పుడు నాకు గుర్తుంది, పెద్ద లిస్టు రాసి ఇచ్చేవారు. జీలకర్ర, గసగసాలు, యాలక్కాయలు, లవంగాలు. ఇప్పుడు ఆ పేర్లే తెలియవు వాళ్ళకి, తింటం మాత్రం తెలుసు కానీ పేర్లే తెలియవు. మన పిల్లలు అడగండి, నాకేం తెలుసు అయ్యా అంట. రోజు తింటున్నారు అందులో ఈ 100 గ్రాములు, 50 గ్రాములు ఇవన్నీ పట్టుకురారా అంటే అక్కడ తీసుకెళ్ళి ఆ కొట్టారికి లిస్టు తీసుకొని ఆ కొట్టారి ముందు చదివితే ఆయన కాగితంలో పొట్లాలు కట్టి ఒకటొకటి పొట్లాలు వేసేవాడు. ఇన్ని 20 పొట్లాలు వచ్చాయా లేవా, ఎంత తీసాడు లెక్క పెట్టుకొని చిల్లర డబ్బులు లెక్క పెట్టి ఇచ్చి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏమి లేవు. ఏంటంటే ప్రార్థన కూడా అంతే. ఇంతకుముందు ఇప్పుడు కొంతమంది ప్రార్థన చేయమంటే, ప్రభా సూపర్ మార్కెట్లో ఉన్నాయన్నీ మాకు ఇచ్చేయ్యా, ఆమెన్. ఆ పేర్లు చెప్పడానికి కూడా బతకమే. మనం చూసి వచ్చానయ్యా, ఆ షోరూంలో ఎర్రసేర కట్టారయ్యా, దానికి మ్యాచింగ్ బ్లౌజులు అన్నీ ఉంటాయి చూడు ప్రభా, అన్నీ ఇచ్చాయి ప్రభా క్రిస్మస్ పండగకి. ప్రార్థన అంటే ఓ పెద్ద లిస్టు పట్టుకెళ్ళి దేవా ఇవన్నీ నాకు కావాలని అడగటం ప్రార్థన, అడుక్కోవటం ప్రార్థన అనుకుంటున్నారు. అడగటం ప్రార్థనలో ఒక భాగం. అడుగుడి మీకు ఇవ్వడం నేను చెప్పాడు, కానీ మీరు దైవ చిత్తానుసారంగా ఏదన్నా అడిగితే నేను ఇస్తానన్నాడు ఆయన. అంతేగాని నువ్వు పిచ్చి పిచ్చి ఆశలన్నీ నేను ఇవ్వడన్నా ఆయన. ఇస్తే అది నీ కీడు చేస్తే, నీకు అపకారం చేస్తే, నీ మీద ప్రేమ ఉంది కాబట్టి ఇవ్వడు ఆయన. ఆనాటి పరిచయులు దీర్ఘ ప్రార్థనలు చేసేవారంట. అందరికీ కనబడాలని సభల్లో ప్రార్థన చేసేవారంట. మనుషులకు కనబడాలని ప్రార్థన చేసేవాళ్ళు ఉండకండి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి పలుపేసుకొని రహస్యమందున నీ దేవునికి ప్రార్థన చేయండి. అసలు మనం చెప్పాలంటే బహిరంగంగా చేసే ప్రార్థనలు నిజమైన ప్రార్థనే అది దాన్ని బట్టి నీ ప్రార్థనా జీవితాన్ని లెక్క కట్టలేవు. ఎవరు నిన్ను చూడకపోయినా, ఎవరు నిన్ను అడగకపోయినా, ఎలాగో నీకు ఆకలేసినప్పుడు ఆహారం కొరకు, ఎలాగో నీకు ఇష్టమైన వాళ్ళ మీద ఆశపెట్టినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాలి, పిల్లలతోటో తల్లిదండ్రులతో అని ఆశపడుతుండవు. అలాగూ నీ హృదయంలో నా దేవునితో సహవాసం కావాలి, నా దేవుని ప్రేమను పొందాలి, ఆయన ఇచ్చే ఆదరణ పొందాలనే ఆశతో
నీవు హృదయంలో నుండి ప్రేమతో దేవునితో మాట్లాడుకోవటమే, సంభాషించుకోవటమే ప్రార్థన. ఈ రోజున ప్రార్థనలో విధేయత లేకుండా, సమర్పణ లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబులు రావు. దీని గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది, కానీ పరిశుద్ధాత్ముడు సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. నీవు ప్రార్థన నేను గమనించింది ఏంటంటే, మన జీవితంలో ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత 5, 10, 15 నిమిషాల వరకు చేసే ప్రార్థన ఇంకా మన సొంత ఆత్మతో, మన సొంత హృదయంతో చేసే ప్రార్థనే. ఆ తర్వాత నీకు తెలియకుండానే నువ్వు ప్రార్థిస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ నిన్ను పట్టుకొని ఉచ్చరింప శక్యము కానీ ప్రార్థనతో గంటలు గంటలు గడియార వైపు చూడకుండా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేటప్పటికి 3 గంటలు నేను ప్రార్థన చేశానా, నువ్వే ఆశ్చర్యపోతావు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అలాంటి ప్రార్థన నేర్పిస్తాడు. ఇలాంటి బహిరంగ సభల్లో క్లుప్త ప్రార్థన చేయాలి. ఇప్పుడు అలాంటి ప్రార్థన కుదరదు. తెరిచిన గ్రంథాలు మా ముందున్నాయి, తెరిచిన హృదయాలు దయచేయి. ఆమేన్. యేసుప్రభు లాజర్ను బయటికి లేపాలన్నప్పుడు, 4 రోజులు సమాధిలో ఉన్న లాజర్ను లేపాలన్నప్పుడు అక్కడికి వచ్చి పెద్ద ప్రార్థన చేశాడా? తండ్రి, నీవు నన్ను మహింపరుస్తున్నావని నిరూపించు, లాజరు బయటికి రమ్మనగానే బయటకు వచ్చాడు. కానీ 4 రోజులు ఆయన ఏం చేస్తున్నాడు అనుకున్నారు? ఆయన దేవుని తండ్రి చిత్తములో, తండ్రి సహాయముతో ఒక అద్భుతం జరగాలని ఆయన దినమంతా ప్రార్థించేవాడు, రాత్రంతా ప్రార్థించేవాడు, వేకువనే లేచి ప్రార్థించేవాడు. మనకు ప్రార్థనకు మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉండాలి. ప్రభు మళ్ళీ మళ్ళీ చెప్పాడు, మీరు తిండి వలన మా మందులుగా ఉండక ఆ దినము ఉరి వచ్చినట్లు మీ మీద రాకుండానట్లుగా మీరు మెలకువగా ఉండండి. ఆ మనుషులు, ఈ పాస్టర్లు ఎప్పుడు ఇట్టగా చెప్తారు, మమ్మల్ని భయపెట్టేస్తున్నారు. ఎక్కడొచ్చాడు ఆయన? మా తాతల కాలని మా చిన్నప్పటి నుంచి వింటున్నాం. మేము చిన్న పిల్లడప్పటి నుంచి ఇప్పుడు దాకా ముసలివాళ్ళ దాకా కొన్ని 100 సార్లు కొన్ని 100 మంది ప్రసంగికులు చెప్పింది విన్నా, రాలేదుగా. ఇదిగో త్వరగా వస్తాడన్నాడు. ఎక్కడొచ్చాడు? మన గడియారాలు, మన క్యాలెండర్లు చూసుకుంటున్నామండి. ఆయన దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినంలాగా ఉందంట. ఒక దినము 1000 సంవత్సరాలుగా ఉంది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ఆయన ఆలస్యము చేయవాడు 2 రోజులు అయింది. 2000 సంవత్సరాలు అంటే ఎంత? 2 రోజులు అయింది. 2 రోజుల్లో వస్తానంటే ఏంటి? దేవుని దృష్టిలో 2 రోజులు అయిందంటే ఏంటండి? మీ నిమిత్తమే ఆయన గుమ్మల్లో నిలబడి ఉన్నాడు. మీ నిమిత్తమే ఆలస్యం చేస్తున్నాడు. నేను ఇప్పుడు వస్తే నీ ఇంట్లో వాళ్ళు చాలా మంది రక్షించబడకుండా ఉన్నారే. నీ రక్త సంబంధులు ఎంతో మంది ప్రభు నన్ను ఎరగని వారు ఉన్నారే. నేను సిలువలో చిందించిన రక్తాన్ని వృధా అయిపోతుంది, ఏ ఒక్కడూ రక్షించకూడదని, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఇంకో ఉద్యమ సభల్లో మారుతారు, ఇంకో సోషల్ మీడియాలో వర్తమానం విని మారుతారు, ఇంకో విధంగా నా వైపు తిరుగుతారని దేవుడు మన విషయమై దీర్ఘశాంతం కలిగి ఉంటే అది చులకన గాయించుతున్నారు. ప్రభు వస్తాడండి, ప్రభు వస్తాడు. ఆ సూచనలన్నీ తెలుస్తున్నాయి. ఇవాళ సూచనలన్నీ తెలుస్తున్నాయి. చెప్పుకుంటూ పోవాలంటే బోల్డ్ ఆధారాలు ఉన్నాయి. దేశం మీదకు దేశం తిరగబడుతుంది. ఏ దేశంలో ఏ దేశాధిపతికి తిక్క పుట్టినా ఒక నొక్కితే ప్రపంచమంతా నాశనం అయ్యే పరిస్థితులు రెడీగానే ఉన్నాయి. ఆనాటి ప్రపంచాన్ని వరదలతో ముంచేశాడు. ఈనాటి ప్రపంచమును, భూమిని, ఆకాశాన్ని అగ్ని కొరకు భద్రపరిచాడని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఈ మిసైల్స్, ఈ బాంబ్స్, ఈ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఒకడు నాశనం చేసుకుంటున్నారు. చూడండి, దేశాల మీదకు జరబడి యుద్ధాలంటూ ఎలా నాశనం చేసుకుంటున్నారో చూడండి. ఆ యుద్ధాలకు ప్రోత్సాహపరుస్తూ ఎలాగూ ఆ యొక్క ఆయుధాలను పంపించేవారుగా మిగిలిన దేశాలు ఉన్నాయో చూడండి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఎంతో మంది చచ్చారు, వికలాంగులు అయిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధంలో మరి ఎక్కువ శాతం మంది చనిపోయారు. మూడో ప్రపంచ యుద్ధం వచ్చిందంటే ఎంతమంది చేస్తారో లెక్కలేస్తే, మూడో ప్రపంచ యుద్ధం వచ్చిందంటే ప్రభు రాకడ వచ్చినట్టే. భూమి మీద ఎవడో పంచభూతములు మహావైండ్రముతో లయమైపోయే కాలం వస్తుంది. పంచభూతాలు అంటే తెలుసండి? అడిగితే ఆగిపోతాం. ఆకాశము, భూమి, గాలి, అగ్ని, నీరు, ఇవన్నీ కలిస్తే ఇంక నువ్వు ఎక్కడుంటావు? నీళ్ళలో దాక్కుంటావా?
ఆకాశానికి వెళ్తావా? భూమిలో ఉంటావా? ఏమండి, ఈ నూతన ఆకాశము నూతన భూమిని నేను సృష్టిస్తానన్నాడు. మనుషుడు తనను తాను నాశనం చేసుకుంటున్నాడు. మనం మెలకుగా ఉండాలి. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించు. ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉండాలి. పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయండి, మన టైం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, కట్టుకొనుచు, ప్రార్థించుచు, కనిపెట్టుచు. కనిపెట్టు, కనిపెట్టు, కనిపెట్టు. వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుని సమయము కొరకు, దేవుని సహాయము కొరకు, దేవుని దీవెన కొరకు కనిపెట్టు. అబ్రహాము కనిపెట్టాడండి సంవత్సరాల తరబడి గర్భఫలం కొరకు. యోసేపు కనిపెట్టాడండి కలలో నిజం అవటానికి కొరకు. దావీదు కనిపెట్టాడండి అభిషేకించిన తర్వాత. మీకు తెలుసా, దావీదును అభిషేకించిన తర్వాత 17 సంవత్సరాలు ఇంచుమించు వయసు లోపల ఉన్న దావీదు అభిషేకించబడ్డాక 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన రాజుగా అభిషేకించబడలేదు యెరూషలేములో. ఇంచుమించు 13 సంవత్సరాలు కనిపెట్టాడు. అంత చిటికేసేటప్పటికి రావాలి వాళ్ళ ఫాస్ట్. ఏంటంటే ఫాస్ట్ ఫుడ్. ఇంట్లో ఫుడ్ పనికిరాదు. ఏం కావాలి? ఫాస్ట్ ఫుడ్. ఫాస్ట్ ఫుడ్ తిని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు ఈ లోకంలో నుంచి. చెబుతున్నారండి, ఫాస్ట్ ఫుడ్ తినేవాడు తొందరగా చచ్చిపోతాడంట. డెత్ కూడా ఫాస్ట్ అయిపోతుంది నీకు. దేనికోసం నీ కంగారు? పోనీ దేనికోసం? దేవుని కోసమా? నేను కూడా కంగారు పడతాను, నేను పరుగులెడతానండి, లేకపోతే చేయలేను ఇన్ని పనులు దేవుని కోసం. ఈ వయసులో నా కుమారులు నాకు ఎంతో సపోర్ట్ ఉండే వాళ్ళు నా దగ్గర ఉన్నప్పుడు. వాళ్ళు ముగ్గురు ఇప్పుడు పరిచర్యలు చేస్తున్నారు, నేను ఒక్కడైపోయినా ఆయన నాకు ఇంకా పరిగెత్తాలి, ఇంకేదన్నా చెయ్యాలి. మెడ్రాసులో మినిస్ట్రీ ఉంది, దేవుడు అప్పగించిన పనులు ఉన్నాయి, ఆయన రాకడ వరకు చెయ్యాలి. కానీ దేని కొరకు నీ పరుగు? ప్రభు కొరకు పరిగెడుతున్నావా? లోకం కోసం పరిగెడుతున్నావా? ఏంటండి, గెహాజీ పరిగెడుతున్నాడు దేని వెనకాల? నయమాను వెండి బంగారం మంచి శీనారు వస్త్రాలు తెస్తే ఎలీషా వద్దన్నాడట. అవి వెళ్ళిపోతుంటే ఈయనకు సూరుమంటుంది ప్రాణం. అయ్యయ్యో అని రథం వెనకాల పరిగెత్తి అబద్ధం చెప్పి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అయ్యగారి దగ్గర వచ్చి నిలబడి, ఏమయ్యా గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? నీ దాసుండే నేను. ఎక్కడికి వెళ్ళలేదు. మళ్ళీ అబద్ధం. ఎందుకు పరిగెత్తావు? ఏదో పిల్లలు కలా ఉన్నాయా, నువ్వు వద్దన్నావు, నేను తెచ్చుకున్నాను, ఇప్పుడు నిజం చెప్పినా వేరేలాగా ఉంటుందేమో. ఆ నయమాన్ని వదిలిపెట్టిన కుష్టి నీకు వచ్చింది, వెండి బంగారం అన్నవి కుస్తుంది, బాగుంటుందా? మీకు కూడా 2 కేజీలు బంగారం 3 కేజీలు వెండి ఇస్తారు, కుష్టి కుట్టించి పంపిస్తారు. ఎంతమంది ముందుకు వస్తారు? లైన్ నిలబడండి. నాకు వద్దురు నాయన, నాకున్న ఆరోగ్యం. మనుషుడు పరిగెత్తి రోగాలు తెచ్చుకుంటున్నాడండి. దేవుడి కొరకు పరిగెత్తు. ఫిలిప్ రథ వెనకాల పరిగెత్తబట్టే పరిగెడుతున్నాడు. రథ వెనకాల ఇతడు రథ వెనకాల పరిగెత్తాడు, అతను రథ వెనకాల పరిగెత్తాడు. ఎందుకు పరిగెత్తాడు? రథంతో పాటు గుర్రపడితో పాటు పరిగెత్తాడంటే ఎంత స్పీడ్గా పరిగెత్తాడు ఫిలిప్. అక్కడ నపుంసకుల అధిపతి వచ్చాడు, దేవాలయంలోకి వచ్చాడు. అక్కడ ఏమి రక్షణ కార్యం దొరకలేదు. అక్కడ యెషయా గ్రంథం కొనుక్కొని చదువుకుంటూ వెళ్తున్నాడు. ప్రభు చూశాడు అతని ఆసక్తి. వెళ్ళు అతనికి సువార్త చెప్పమంటే, అయ్యా నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా? నాకు ఎవడన్నా చెప్తే కానీ ఎట్లా అర్థమవుతుంది? నువ్వు ఎక్కి కూర్చోబడినప్పుడు యేసుని గురించిన సువార్త చెబితే బాప్తీసం పొందాడని, ఆ తర్వాత నయమానే ఆ యొక్క నపుంసకుల అధిపతే తన దేశానికి వెళ్ళి ఆ దేశమంతటికి కూడా ఐథియోపియుడు సువార్తను చెప్పాడని చరిత్ర చెప్తున్నాడు. దేవుడి కోసం పరిగెత్తు కావాలండి. దేనికోసం నీ ఆశ? సంతృష్టి కలిగజేయనిది కాదు. దాని కొరకు మీరేలా రూకలిచ్చేదరు? మీ కష్టార్జితాన్ని ఎలా ఎందుకు వేపరుచుకుందరు? కనిపెట్టండి దేవుని సందులో. ప్రేయర్ టైం ఈజ్ నాట్ ఎ వేస్ట్ టైం. ప్రార్థనా సమయం అనేది వృధా కాదండి. ప్రార్థన అంటే ఎట్టొస్తాయి అంటారేంటి? ప్రార్థనలోనే అన్నీ వస్తాయి నీకు. నువ్వు 10 గంటలు చేసిన ప్రార్థన 1 గంట ప్రార్థన చేసి చూడు, 2 గంటల్లో ముగిచ్చేస్తావు నువ్వు. మార్టిన్ లూథర్ అనే భక్తుడు అనేవాడు, ఇవాళ నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి
చిన్న ప్రార్థన చేసుకుంటా అంటాం మనమైతే. కాబట్టి నేను చాలాసేపు ప్రార్థన చేయాలి, చాలా పనులు చక్కబెట్టాలంటే చాలా ప్రార్థన చేస్తే ఆ చాలా పనులు చేయనదంతయో దేవుడు ఏం చేస్తాడో సఫలం చేస్తాడు. కనిపెట్టు, దేవుని చిత్తం కోసం కనిపెట్టు. రేపు కావాల్సింది ఇవాళే కొనుక్కోవడానికి అప్పు చేయకు. నీకు అక్కర్లేని దాని కొరకు ఆ డిస్కౌంట్ పెట్టాడు అక్కడని కొనేస్తారండి. అందులో ఇప్పుడు గమ్మత్తైన డిస్కౌంట్లు, బై 1 బై 4 గట్ 2. నీకు 6 ఎందుకు? నీకు కావాల్సింది 2. 6 కొనిపెట్టుకుంటావు, దాంట్లో చోట్లేదు. ఎప్పుడు ఇక్కడేమో అప్ అయిపోయింది. కుక్కర్ కొంటే స్పూన్ ఫ్రీ అన్నారంట, అందుకు కుక్కర్ కొనుక్కొచ్చుకుందంట ఆమె. స్పూన్ కోసమా? ఏంటండి ఇలా పిచ్చి పిచ్చి ఆశలు పెట్టే లోకం ఇది, వ్యాపార లోకం. అరే నాకు స్పూన్ కావాల్సినప్పుడు దేవుడు ఇస్తాడు, నాకు కుక్కర్ కావాల్సినప్పుడు దేవుడు ఇస్తాడు, నాకు ఏది ఎప్పుడు కావాలో ఆయన ఇస్తాడు. దేవునికి ఏది ఎప్పుడు ఇవ్వాలో బాగా తెలుసాడు. నీకు రేపటి గురించి చింతించకండి, ఏనాటి కీడు ఆనాటికే చాలు. దేవుడు ఇచ్చే వరకు కనిపెట్టండి, గర్భఫలం కొరకు కనిపెట్టండి, వివాహం కోసం కనిపెట్టండి. లేదండి చాలా సంబంధాలు వచ్చి వెళ్ళిపోతున్నాయండి, ఇంకా అమ్మాయికి పెళ్ళి అవ్వదు, నేను ఏదో ఒకట్లేం చేసేసామండి, చేసేసిన తర్వాత ఎట్ట అయిపోయిందని ఏడ్చేవాళ్ళు ఎందరో ఉన్నారండి. చాలా వచ్చి పోయారంటే అవి దేవుని చిత్తం కాదమ్మా, దిగులు పడకండి. దేవుడు మీరు ప్రార్థన చేసి కనిపెడితే దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిని తీసుకొస్తాడు. మళ్ళీ విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుని దేవుని దృష్టికి దోషులు అవ్వద్దు, జీవితాన్ని రభస చేసుకోవద్దు. వివాహాల విషయంలో కనిపెట్టండి, ప్రార్థించండి, గృహాలు మారే విషయంలో కనిపెట్టండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువు కొరకు కనిపెట్టండి, ఓర్పుతో కనిపెట్టండి. యజమానుని దాసురాలి చేతులు యజమానుని వైపు ఎలా చాచిపెట్టి ఎప్పుడు కనికరిస్తుందా అని కనిపెట్టినట్టుగా భూమి ఆకాశములు సృజించిన యెహోవా సన్నిధిలో మనం కనిపెడితే మన అవసరతలన్నీ తీరుస్తాడు. దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తారో, ఎంత ఎదురు చూస్తారో, తగ్గిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు బలిష్టమైన చేతి కింద అణిగి ఉండండి. సమయోచితమైన సహాయాన్ని చేసే ప్రభు మనకున్నాడు. కట్టుకుంటూ ప్రార్థిస్తూ కనిపెట్టుచు చివరిగా ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి, కాచుకొని ఉండండి, కాచుకొని ఉండండి. నీవు అనుకొనని గడియలో నేను వస్తానన్ను కనుక కాచుకొని ఉండు, మెలకువగా ఉండు, ప్రార్థనతో ఉండు. బైబిల్ అంతట్లో చాలాసార్లు ప్రభు ఈ విషయం హెచ్చరిస్తూనే ఉన్నాడండి. నేను నా ప్రభు కొరకు కనిపెడుతున్నాను. దావీదు కీర్తనలు మీరు చదివితే అనేక సార్లు అంటున్నాను, నేవా నీ సన్నిధిలో నేను కనిపెడుతున్నాను, నీవు నన్ను హెచ్చించే వరకు కనిపెడుతున్నాను, నిన్ను నేను ఎదుర్కొనే వరకు కనిపెడుతున్నాను, నీ రాకడ కొరకు నేను కనిపెడుతున్నాను. కొందరు ఆలస్యం అనుకున్నట్టు ఆయన ఆలస్యం చేసేవాడు కాదు, ఖచ్చితంగా ఆయన వస్తాడు. కనుక ప్రతి క్రైస్తవుడి యొక్క గురి ప్రభువు మీద ఉండాలి. కనిపెట్టుకోవటం, కాచుకొని ఉండటం. కాచుకోవటం అంటే కనిపెట్టడం అనేది కాదు, కాపాడుకో నీకున్న భక్తిని, నీకున్న విశ్వాసాన్ని. ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు చెప్పాడు చూడండి, 3వ అధ్యాయం 10వ వచనం, నీవు నా విషయం నీవు ఓర్పు విషయంలో వాక్యము గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి, భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నీవు ఓర్చుకున్నావు కనుక నా కోసం
నువ్వు సహనంతో కనిపెడుతున్నావు కనుక నా తీర్పుల కొరకు, నా సహాయము కొరకు, నా రాక కొరకు, నా దీవెన కొరకు ఇదిగో నేను త్వరగా వస్తున్నా. నీవు ఆలస్యం అనుకున్నట్టు కాదు, కానీ ఇప్పుడు ఇంకా నా సమయం రాలయ్యా, నా ద్రాక్షరసం అయిపోయింది విందులో అని మరీ వచ్చి చెప్తే ప్రభా నా సమయం ఇంకా రాలేదు. ఆ సమయం వచ్చినప్పుడు అక్కడ అద్భుతం జరిగించాడు. అలాగే మనం ఆయన సమయంలో ఆయన చేస్తాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు. నీకెప్పుడు ఏది కావాలో నీకంటే ఎక్కువ నీ దేవునికి తెలుసండి. నీకంటే ఎక్కువ నిన్ను సృష్టించిన సృష్టికర్తకు తెలుసు. నీకంటే ఎక్కువ నీ కొరకు రక్తం కార్చిన ప్రభు బాగా ఎరుగు నీ అవసరతలన్నీ. నీ కొదువులన్నీ తీర్చేవాడు ఆయన. నీ అవసరతలన్నీ తీర్చేవాడు ఆయన. తన ఐశ్వర్యము చొప్పున మన కొరతలన్నింటినీ తీర్చడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. నువ్వు కనిపెట్టకుండా కంగారు పడి దేవుడు కొత్త బండి ఇస్తానంటే పాత బండి కొనుక్కున్నావు. దేవుడు పెద్దలు ఇద్దామంటే చిల్లిళ్ళు కట్టేసుకున్నావు. దేవుడు ఏదో చేద్దామంటే నువ్వు ఏదేదో చేసుకొని మూలుగుతున్నావు. దేవుడు ఇచ్చే వరకు కనిపెట్టండి. నేను వస్తున్నా, నేను ఇస్తాను కాబట్టి నువ్వు నా వాక్యాన్ని గైకొన్నావు కనుక లోకమంతటా నాశనం కలిగిన నిన్ను నేను కాపాడుతాను. నేను త్వరగా వస్తున్నాను. ఎవడను నీ కిరీటమును అపహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. నీ విశ్వాసాన్ని కాపాడుకో. నీ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు. నీ హృదయ శుద్ధిని కాపాడుకో. నీ ప్రార్థనా జీవితాన్ని కొనసాగించు. నీ విశ్వాసమును కొనసాగించు. యేసు వైపు చూచుచు నీ ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తు. తాను నిలుచున్నానన్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ఈ క్షణం వరకు నిలుచున్నానని సంబరపడుతున్నావు, నువ్వు అతిశయపడుతున్నావు. ఎగిరెగిరి పడేవాడు ఏదో రోజు కింద పడక తప్పదన్నాడు ఆయన. ఎగిరిపడొద్దండి, నేను బాగున్నానని. ఎగిరిపడొద్దు, నేను మంచి విశ్వాసినని. ఎగిరిపడొద్దు, యేసయ్యను దీవించాడని. దేవుని కొరకు భయముతో వణకుతో మీ రక్షణ కొనసాగించుకోనండి. ప్రతి ఒక్కరిని ఆ రీతిగా మార్చట కొరకే దేవుడు దీర్ఘశాంతంతో ఆయన రాకడ తామసం చేస్తున్నాడు. కానీ వస్తానన్న ప్రభు మాట తప్పని వాడు రానై ఉన్నాడు. ఆయన మొదటి రాకడ విషయంలో ప్రవచనాలు నెరవేరినట్లుగానే ఆయన రెండవ రాకడ విషయంలో ఆయన చెప్పిన మాటలన్నీ నెరవేరే సమయం ఆసన్నమైనది. రాకడ గుర్తులన్నీ నెరవేరుతున్నాయి. ఆయన వస్తాడు. నేను సిద్ధమా అన్నదే మన ధ్యేయంగా ఉండాలి. మనం పరిశీలించుకోవాలి. అంతవరకు మన విశ్వాసాన్ని కట్టుకుంటూ, మన కుటుంబాన్ని ప్రభు కొరకు కట్టుకుంటూ, మన రక్షణ లేని వారిని రక్షణలోనికి నడిపించుకుంటూ, మెలకువగా ఉండి ప్రార్థిస్తూ, రాత్రి పగళ్ళు దేవుని కొరకు ఆశ పెట్టుకున్న వారిగా ఆయన దృష్టి, మన దృష్టి ఆయన మీద ఉంచి ఆయన రాకడ కొరకు సిద్ధపడే వారిగా ఉండాలి. ప్రభు వస్తే నువ్వు సిద్ధమా? ఈ మాట సీరియస్గా తీసుకోండి. ప్రభు ఎప్పుడు వచ్చినా నేను సిద్ధం. అవునా కాదా? ప్రతిరోజు పొద్దునే లేచినంటే ప్రభా ఈరోజు నీ వస్తే, లేక నేను చస్తే నీ రాజ్యంలో ఉండాలయ్యా, నీకు నాకు ఏది అడ్డం ఉండకూడదు అని ప్రభుత్వం చెప్పుకుంటూ మన హృదయాన్ని శుద్ధిగా కాపాడుకుందాం. ఒకటే మాట, ఈరోజు మీరు కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నప్పుడు యేసయ్య ముఖాన్ని నీకు మరుగు చేసేది నీ కళ్ళ ముందు కనపడేటట్టు పరిశుద్ధాత్ముడు చేస్తాడు. పరిశుద్ధాత్ముడి పని ఏంటంటే, సరే భాషలు మాట్లాడే వరాలు, అనేకమైన ఆత్మాభిషేకాలు ఇస్తాడు. ఆయన ఇచ్చే మొట్టమొదటి కార్యం ఏంటంటే పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడు. మనల్ని తెలుసుకునేటట్టు చేస్తాడు. సో మనం నిశ్చయంగా ఈరోజు ప్రార్థన చేస్తే, మీరు చెయ్యి ఎత్తారో ఎత్తలేదో కానీ, ఇందాక సిద్ధం అన్నారో లేదో కానీ, ఇప్పుడు ఈ రాత్రి ఇక్కడ మనం సిద్ధపడి వెళ్దాం. ఇక్కడి నుంచి ఆయన ముఖానికి, ఆయన చిత్తానికి, ఆయన రాజ్యానికి చేరకుండా అడ్డంగా ఉన్నది నీకు పరిశుద్ధాత్ముడు బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు సిన్సియర్గా యథార్థంగా ప్రార్థన చేస్తే, ప్రభా నీ రాజ్యంలో నేను ఉండాలయ్యా. ఆ శిలువ మీద వేలాడని దొంగ చేసిన ప్రార్థన, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంతవరకు మీ ఇష్టానుసారంగా జీవించారేమో, ప్రార్థన లేకుండా జీవించారేమో, నామకార్థ భక్తిగా ఉన్నారేమో, నీచమైన కార్యాలు చేశారేమో.
ఈరోజు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పించినప్పుడు, మనకైతే ఇది న్యాయమైన యందు ఏ దోషము లేదని, నేను పాపిని, నా ప్రభు పరిశుద్ధుడు నా కొరకు సిలువలో మరణించాడని పూర్ణ హృదయంతో విశ్వసించిన రోజు, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులు చేయను అన్న మాట ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. కాబట్టి దోషులుగా వచ్చిన మనం నిర్దోషులుగా ఇక్కడి నుంచి వెళదాం. సిద్ధపడకుండా వచ్చిన వారిని ఇప్పుడే దేవుని హస్తాలకు మనల్ని అప్పగించుకొని సిద్ధపడి వెళ్దాం. ప్రభువు రాకడ సమయంలో మనం ఎవ్వరూ విడిచిపెట్టకూడనట్లు మీరందరూ చివరి ప్రార్థన వరకు ఉంటారా? అందరూ లేచి నిలబడదాం. ప్రభువా, నా దోషం ఏంటయ్యా? నీ ముఖాన్ని మరుగు చేసే జీవితం ఏంటి? నేను నా భక్తిలో ఆగిపోయానా? కట్టుకుంటూ సాగిపోతున్నారు. ప్రార్థన నాది ఒట్టొట్టి మాటల ప్రార్థన, పొడిపడి మాటల ప్రార్థన. పరిశుద్ధాత్మతో ప్రార్థించే ప్రార్థనాత్మ దయచేయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభుని అడుగుదాం. కనిపెట్టుకుని ఉండడానికి సహాయం చేయి, కాచుకొని ఉండడానికి సహాయం చేయి. నా రక్షణ దొంగిలించాలని, నా పరిశుద్ధతను పాడు చేయాలని, నా జీవితాన్ని గలిబిలి చేయాలని సాతాను శోధిస్తున్నాడయ్యా, ఆశలు పెడుతున్నాడయ్యా. ఒకప్పుడు బాగా ప్రార్థించే వ్యక్తిని ఉద్యోగాల్లో పడిపోయాను, సంపాదనలో పడిపోయాను, విస్తారమైన పనులు పెట్టుకొని ప్రార్థన మానేశాను, నా హృదయాన్ని పాడు చేసుకున్నానయ్యా. అయ్యా, ఈ రాత్రి నీ వస్తే నేను సిద్ధంగా లేనట్టు నేను తెలుసుకుంటున్నానయ్యా. నన్ను సిద్ధపరిచేసయ్యా. యుగ యుగములు తరతరములు ఉండే నీ రాజ్యము కొరకు నన్ను సిద్ధపరచుము ప్రభువా. అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన ఆ అడ్డిగడ్డ గుడ్డములో నేను నాశనం అవ్వడానికి కాదయ్యా, నీవు నా కోసం చిందించిన రక్తములో నన్ను శుద్ధిని చేయేసయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నీ కొరకే నేను జీవిస్తాను అని ఒక నిబంధన చేసుకుంటే, నిజంగా మీ హృదయంలో ఒక ఒప్పుకోలు కలుగుతుంటే, ఇక నాకు పాత జీవితం వద్దు, ప్రభు బిడ్డగానే బ్రతకాలి అని ఆశపడుతున్న వారు ఉంటే నీ కుడి చేతి చూపించండి. ప్రభువును ప్రేరేపిస్తుంటే చెయ్యెత్తి చూపించడానికి సిగ్గుపడద్దు, మనుషుల ముందు ఒప్పుకోవడానికి సిగ్గుపడద్దు. రక్షించబడిన వారైనా ఈరోజు మరొకసారి రీడెడికేట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు దేవునికి అంకితం చేసుకోండి. వారికి ఆచారంగా అనాలోచనగా మేము చేయక్కర్లేదు, కానీ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే మీ కుడి చేయెత్తి ఈ మాటలు నాతో పాటు దేవునితో చెప్పండి. ప్రభువా, ఇదిగో నా జీవితం అయ్యా, నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నీ వైపే చూస్తున్నానయ్యా, నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా, నీతోనే నా సమయాన్ని గడుపుతానయ్యా. ప్రార్థన మాననయ్యా, విశ్వాసముతో సాగుతానయ్యా. ఈ లోకాన్ని పెంటగా ఎంచుకొని ఆ పరలోక రాజ్యం కొరకు గురి కలిగి జీవిస్తానేసయ్యా. పడకుండా నన్ను కాపాడయ్యా, నన్ను క్షమించేసయ్యా. తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, ప్రతిదాని కొరకు నీవు చేసిన యాగాన్ని బట్టి నీ పరిశుద్ధ రక్తంలో నన్ను కడిగి శుద్ధునిగా చేయయ్యా. ఇదిగో నా జీవితం నువ్వు ఏమైనా చేసుకో, నన్ను నీ కోసమే జీవిస్తానయ్యా అని ఒక్క మాట మీ నోరు నేను చెప్పినట్టు అక్కర్లా, అవే మాటలు అక్కర్లా, ఒక్క మాట దేవుడితో ఏం చెప్తారో చెప్పేయండి. ప్రార్థన చేసి ముగించేద్దాం. చెప్పేయండి దేవుడితో, చెప్పండి. హృదయంలో నుంచి వచ్చిన కేక చెప్పండి. ఏం చెప్తారో చెప్పుకోండి. వింటున్నాడు ఆయన, ప్రార్థన వినే దేవుడు ఆయన, జవాబిచ్చే ప్రభు ఆయన, అద్భుతాలు చేసే యేసయ్య మన దేవుడు. దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం అవునయ్యా, నీ చరణం, శరణమయ్యా, శరణం నీ చరణం, నీ పాదాల దగ్గరే ఉన్నానయ్యా. శరణం
యేసయ్యా నాకు సహాయం చేయి. శరణం మనస్ఫూర్తిగా చెప్పండి, ఇదిగో దేవా నా జీవితం. మనస్ఫూర్తిగా చెప్పండి, పాటగా కాదు, మనస్ఫూర్తిగా చెప్పండి. ఇదిగో దేవా నా జీవితం నీకు అప్పగిస్తున్నాను యేసయ్యా. సమస్తం నీకు అంకితం చేసుకుంటున్నాను అయ్యా. అవునయ్యా. అయ్యా నా జీవితం అంతా నీకేనయ్యా. నా సంపాదన నీకే, నా చదువు నీ కొరకే, నా వృత్తి నీ కొరకే, నా ఉద్యోగం నీ కొరకే, నా కుటుంబం నీ కొరకే. నేను నీ సొత్తయ్యా, నాకే హక్కు లేదయ్యా. నువ్వు చెప్పింది చేస్తానేసయ్యా. నా ఇష్టం చేసుకొని నాశనం అయ్యానయ్యా. నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి నష్టపోయానయ్యా. ఇంకా చాలేసయ్యా. నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా. నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా. నీ రాజ్యం చేరే వరకు నీ వైపే చూస్తానయ్యా. నీవే నా దైవం, నీవే నా గురువు, నీవే నా సహాయకుడివి, నీవే నా సంచకరువి, నీవే నా ఆదరణకర్తవి. నీ అదే నా గురయ్యా, నీవేదే నా దృష్టేసయ్యా. నోరు తెరిచి చెప్పండి ప్రభువుతో, నిక్కచ్చిగా చెప్పండి ప్రభువుతో, పూర్ణతో చెప్పండి. కక్కండి మీ విషయాన్ని, కక్కండి మీ పాపాన్ని, కక్కండి మీ బలహీనతల్ని. ఒప్పుకోండి ప్రభు ముందు, చెప్పుకోండి ఆయనతో చేసే నిబంధనను. పలుమారు అయి తొలగినాను, పరలోక దర్శనము నుండి. అవును కదా. విలువైన నీ దివ్య పిలుపుకు యేసయ్యా నీ తగినట్లు జీవించనైతి. అవును తండ్రి. పలుమారు అయి తొలగినాను, నీ పరలోక దర్శనము నుండి. అవునయ్యా. విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో అవునయ్యా. నన్ను దరి చేర్చిన మళ్ళీ ఇంకో అవకాశం నాకు ఇచ్చావే. అందుకే గైకొను దేవా. అవునయ్యా. ఈ నా శేష జీవితం ఈ మిగిలిన జీవితం అంతా నీకేనయ్యా. ఇదిగో దేవా యేసయ్యా. నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. అయ్యా నా జీవితాన్ని నీకే అర్పించుకుంటున్నానయ్యా. ఎన్నోసార్లు ఇలా చెప్పాను కానీ నీ చిత్తాన్ని తప్పానయ్యా. ఈసారి నిన్నే పట్టుకుంటున్నానయ్యా. ఇక మీదట నీ కొరకే జీవిస్తానయ్యా. స్థిరమైన నిర్ణయాన్ని చేద్దాం, బలమైన తీర్మానాన్ని చేద్దాం. ప్రభు వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు. సిద్ధపడదాం, మన చుట్టూ వాటిని సిద్ధపరచుకుందాం. అంతవరకు కనిపెడదాం, కాచుకొని ఉందాం, ప్రార్థనలో ఉందాం. మనకు అప్పచెప్పిన పనిని చేస్తూ ప్రభువును మహిమపరుస్తూ ఉందాం. ప్రభువా మాకు సహాయం చేయి అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవునితో చెప్పండి. ఈ సమయం వృధా కాదు, ఇది చాలా ప్రశస్తమైన సమయం. ప్రభు వింటున్నాడు మన ప్రార్థన. నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నన్ను పట్టుకో అయ్యా, నీకోసం బ్రతుకుతానయ్యా. ఇంకా చెప్పని వారు చెప్పండి, చెబుతున్న వారు మనస్ఫూర్తిగా చెప్పండి. మీ హృదయాన్ని దేవుడి సన్నిధిలో కుమ్మరించండి. ఇప్పటికే నీ జీవితంలో చాలా కాలం అయిపోయింది, అనేక తరుణాలు అయిపోయినాయి. దిస్ మే బి ద లాస్ట్ ఛాన్స్, చివరి అవకాశం ఇది. మీ కుడి చేతి చూపించండి,
చివరి ప్రార్థనలో ఏకీవించండి. పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగిస్తుండగా, పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఈ ఆవరణలో ఉన్న వారిని ఒక్కసారి చూడయ్యా. చేతులెత్తి నీ వైపు చూస్తున్న వారిని చూడయ్యా. వారి అంతరేంద్రియాలను చూడయ్యా. విరిగి నలిగిన హృదయముతో, యథార్థ హృదయముతో నీ వైపు చూస్తున్న వారిని ఈ సమయంలో నీవు అభిషేకించుము నాయన. జారకుండా కాపాడే దేవా, పడకుండా నిలబెట్టే దేవా, వెనక్కి తిరగకుండా ముందుకే సాగినట్లు ఆదరణకర్తను మాకు అనుగ్రహించున్నావు కనుక పరిశుద్ధాత్మను దుఃఖపరచక, పరిశుద్ధాత్మని ఒప్పుకోడులకు లోబడి ప్రభు సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తానికి మాకు సహాయం చేయి. గత జీవితం మాకొద్దయ్యా. పాపపు బ్రతుకులు మాకొద్దయ్యా. నీచ స్వభావాలు మాకొద్దు నాయన. యేసయ్యా, నీ సాక్షిగా నేను ఈ లోకంలో జీవిస్తానయ్యా. నా ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధి చెంది ప్రార్థనా జీవితాన్ని కలిగి నీ రాకడ కొరకు కనిపెడుతూ నీవిచ్చిన ఈ గొప్ప రక్షణ కాపాడుకుంటానయ్యా. నీ కృప నాకు దయచేయన్న వారిని దర్శించము నాయన. ఒక్కొక్కరిని చూడేసయ్యా, ఒక్కొక్కరిని చూడేసయ్యా. పశ్చాత్తాపడుతున్న వారిని చూడయ్యా. ఈ రాత్రి ఈ సభలో ఉన్న వారిని చూచి పరలోకం సంతోషించినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలను పరిపూర్ణంగా నెరవేర్చిన ఆయన నీ గ్రంథములో మా పేర్లు రాసుకో తండ్రి. ఆ భయంకరమైన రెండవ మరణం నుండి తప్పించుము నాయన. నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకో తండ్రి. ఇంకా ఎందరో నీ ప్రేమను ఎరగని వారి ఈ లోకంలో ఉన్నారయ్యా. నాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ మంచం కింద కొంచెం కింద పెట్టుకోక, నీ ప్రేమ సువార్తను ప్రకటించుటకు, నీ వలె జీవించి నీ ప్రేమను పంచుటకు అనేకులను విసిగిపోయిన వారిని, వేసారిపోయిన వారిని, కష్టాలలో, వ్యాధులలో, బాధలలో నశించిపోతున్న వారిని ప్రేమించే దేవుడున్నాడు, ప్రాణమిచ్చిన ప్రభు ఉన్నాడని నీకు పరిచయం చేయడానికి సహాయం చేయ్యా. ఈ ఆవరణలో ఉన్న వారందరినీ చూడు నాయన. ఇంకా ఎవరైతే దురాత్మల చేత ఈ సమయంలో పీడించబడుతున్నారో, నోరు విప్పలేని పరిస్థితుల్లో ఉన్నారో, అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఈ ఆవరణలో దురాత్మలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుచున్నామయ్యా. పరిశుద్ధాత్మ కుమ్మరింపను మా మధ్య చూడడానికి సహాయం చేయండి. ప్రతి హృదయమును మీద నీ ఆత్మను కుమ్మరించుము నాయన. శుద్ధీకరించుము నాయన. మమ్మల్ని శుద్ధీకరించుము తండ్రి. నలినెత్తి నుండి అరికాలు వరకు ప్రతి మలినము నుండి, ప్రతి బలహీనత నుండి, ప్రతి సాతాను ఆయుధముల నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి పాపము నుండి పరిశుద్ధపరచుము తండ్రి. ఉన్నవాడను అన్న ప్రభువా, మా మధ్య ఉన్నావన్న విశ్వాసముతో, మమ్మను ముట్టి ఉన్నావన్న ధైర్యముతో, శుద్ధీకరించబడిన జీవితాలతో ఇక్కడ నుండి వెళ్ళుటకు సహాయము చేయమని, ఎండిన భూముల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నవే, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నవే, ఆ వాగ్దానాలన్నీ మా పట్ల నెరవేర్చుకో. ఈ రాత్రిని నిండైన దీవెనలతో ప్రభు నన్ను క్షమించి ఉన్నాడన్న విశ్వాసముతో, ఆయన రాకడ కొరకు నేను సిద్ధపడి ఉంటానన్న ఒప్పందముతో ఇక్కడ నుండి వెళ్ళుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా?
ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార, కల్వరి దర్శనం, ప్రేమకు నిదర్శనం, దైవ ప్రేమకు నిదర్శనం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల బలపరచే ధ్వని, నలిగిన హృదయముల బలపరచే ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.